హాయ్ అండి. వెల్కమ్ టు రంజితాస్ కిచెన్. ఈరోజు టిఫిన్కి పెసరట్టు ఉప్మా చేశానండి. దీనికి కావలసినవి 5-6 స్పూన్లు నూనె, పావు స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా కరివేపాకు. నేను చిన్న ఉల్లిపాయలు 4 తీసుకున్నానండి. మీడియం సైజు ఉల్లిపాయలు 3 అయితే సరిపోతాయి. ఒక 10 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు, 4 స్పూన్లు జీలకర్ర, 3 ఇంచెస్ అల్లం, అరకప్పు బొంబాయి రవ్వ, రుచికి సరిపడ ఉప్పు, ఒక గ్లాసు పెసలు. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ముందర ఉప్మా చేసుకుందాము. దీనికోసం మందపాటి ప్యాన్ ఒకటి పెట్టుకుని ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి వేపించుకోవాలి. అవి వేగుతుండగా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలుపుకుందాము. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఒక అరించు అల్లాన్ని సన్నంగా తరుక్కుని వేసుకుంటున్నాను. మనకు కావాలంటే దీంట్లో జీడిపప్పు, నెయ్యి వేసి చేసుకోవచ్చు. కాకపోతే పెసరట్టులోకి కాబట్టి నేను ఇలా ఉట్టిగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ అల్లం ఇది కొంచెం వేగిన తర్వాత బొంబాయి రవ్వ వేసుకుని బాగా వేపించుకోవాలి. చాలామంది నీళ్లు మరుగుతూ ఉండగా బొంబాయి రవ్వ వేస్తారు కదండి. నేను తాలింపులోనే రవ్వని బాగా వేపించుకుంటాను. రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఒక వంతుకి 3 వంతులు వాటర్ పోసుకోవాలండి. 3 వంతులు వాటర్ పోసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసుకుంటాను. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి ఇది. రెగ్యులర్గా చేస్తానని చెప్పను కానీ మధ్య మధ్యలో ఇలాగా పెసరట్టు ఉప్మా చేస్తానండి. మంత్లీ ఒక 2 టైమ్స్ చేస్తానేమో. 1 ఆర్ 2 టైమ్స్ అంతే. బాగా కలుపుకున్నాం కదా! ఇలా పలుచగానే ఉంటే బాగుంటుందండి పెసరట్లో స్టఫింగ్ పెట్టుకోవడానికి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో 2-3 గంటలు నానబెట్టుకున్న పెసలు, మన కారానికి సరిపడా పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసానండి దీంట్లోకి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో సన్నంగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, అలాగే అల్లం అల్లం వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకుని బాగా కలిపి రెడీ పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మందంగా ఉన్న పెనం పెట్టుకుని ఆయిల్ అప్లై చేసుకుని 1 నిమిషం వేడెక్కనివ్వాలి. పెనం బాగా కాలిన తర్వాత పిండి వేసుకుని పెసరట్టు వేసేసుకుందాం. ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇది ఎవరి టేస్ట్‌ని బట్టి వాళ్ళు ఎక్కువ తక్కువగా వేసుకుంటారు. నేనైతే ఇలా ప్రెస్ చేస్తానండి. అట్ల పొలతో ప్రెస్ చేస్తే ఉల్లిపాయలు అట్టుకు పట్టుంటాయని ఇలా ప్రెస్ చేస్తాను. అలాగే తిరగేసి కూడా ఒకసారి కాల్చుతాను. చాలామంది తిరగేయకుండా కాల్చుతారు కదా! నేను ఒకసారి తిరగేస్తానండి. 2 వైపులా కాలితేనే నాకు టేస్ట్ నచ్చుతుంది. నేను పెసలు కూడా నైట్ అంతా నానబెట్టడం అలా ఉండదండి. ఒక 1 అవర్ ఒక్కొక్కసారి అయితే అప్పటికప్పుడు కడిగేసి వెంటనే మిక్సీ పట్టేస్తాను. 2 వైపులా కాలిపోయిందండి. ఉప్మా పెట్టుకుందాం మధ్యలో.
అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకుంటే కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటుందండి పెసరట్టు. లేదు మనకు మెత్తగా కావాలంటే కనుక వాటర్ ఎక్కువేసి రుబ్బుకోవటమే. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో పెసరట్టు వేసుకుందామండి. ఒకసారి ఆయిల్ అప్లై చేసి ఇంకో పెసరట్టు వేసేసుకుందాం. నెక్స్ట్ డే పెసరట్టు అనుకున్నప్పుడు నైట్ అంతా నానబెట్టుకోవచ్చు. లేదు అంటే అప్పటికప్పుడు రుబ్బైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఏదో ఒక చట్నీతో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా వేడివేడిగా తింటే సూపర్ ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఉంటానండి. మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.